నెక్స్ట్ పేపర్ 6లో యూనిట్ 2లో ఇంపార్టెంట్ థియరం. ఈ V of f is a finite dimensional vector space of dimension n. If W is subspace of V, then W అనేది V కి సబ్స్పేస్ అయితే then W is a finite dimensional vector space if dimension W less than or equal to n. ఇది థియరం. సో డైమెన్షన్ W less than or equal to n. సో దీన్ని మనం డైమెన్షన్ సబ్స్పేస్ థియరం అంటాం. సో ఇక్కడ ఓ సబ్స్పేస్ యొక్క డైమెన్షన్ ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ని చూసాడు. ఫైనైట్ అవ్వాలి, అర్థమైందా? చూడండి ప్రూఫ్. సో ఏమి ఇచ్చారు వాళ్ళు? విఆర్ఎఫ్ అనేది ఒక ఎఫ్డివిఎస్ అని ఇచ్చారు. ఎఫ్డివిఎస్ అంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. సో డైమెన్షన్ డబుల్ ఏమి ఇచ్చారు? గివెన్ V of f is a finite dimensional vector space. డైమెన్షన్ ఇచ్చారు. డైమెన్షన్ V is equals to n. అంటే దీని అర్థం ఏంటంటే వీలో n వెక్టార్స్ వరకు బేసిస్ అవుతాయని అర్థం. డైమెన్షన్ అంటే అర్థం ఒక బేసిస్ సెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డైమెన్షన్ అంటాం. అర్థమైందంటే n వరకు డైమెన్షన్ వెక్టార్స్ బేసిస్ అవుతాయి. అర్థమైంది? బేసిస్ అవుతాయి. బేసిస్ అవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ అవ్వాలి. అంటే n వెక్టార్స్ వరకు లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే therefore each n+1 or more vectors in V form linearly dependent set. అర్థమైంది మీకు ఎందుకు ఇలా రాశాను? వీలోని n ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే n ఎలిమెంట్స్ వరకు లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి బేసిస్ కాబట్టి. n దాటి n+1 నుంచి ఉన్నవన్నీ ఏమవుతాయి? లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. సో నెక్స్ట్, సిన్స్ W is subspace of W సబ్స్పేస్ కాబట్టి వీకి Wను కూడా ఈచ్ వెక్టార్ మళ్ళీ రాయాలి. ఈచ్ n+1 ఆర్ మోర్ వెక్టార్స్ in W of V from linearly dependent set. Wలో కూడా n+1 దాటి వెక్టర్స్ అనేవి ఏమవుతాయి? n+1 ఆర్ మోర్ కూడా ఏమవుతాయి? లీనియర్ డిపెండెంట్ అవుతాయి. అవునా కదా? అంటే ఇప్పుడు n వరకే లీనియర్లీ ఇండిపెండెంట్, అవునా కదా? అంటే లార్జెస్ట్ ఇండిపెండెంట్ సెట్ ఏమవుతుందంటే n వరకే వస్తుంది. therefore S is equals to α1 α2. అంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే నెంబర్ ఆఫ్ సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ సబ్సెట్ ఆఫ్ W have at most n vectors. అంటే ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ తీసుకున్నాం మనం Wలో n దాటి ఉండకూడదు. n దాటి ఉండడం ఏమవుతాయి? లీనియర్ డిపెండెంట్ అయిపోతాయి. అంటే దీని అర్థం ఏంటంటే S is equals to α1 α2 సో ఆన్ ఆల్ఫా n వరకు తీసుకున్నాం అనుకోండి, ఇదే లార్జెస్ట్ అవుతుంది. లార్జెస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ Wకి లార్జెస్ట్ సబ్సెట్ ఏమవుతుంది? విత్ డైమెన్షన్ W m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. Wలో m ఎలిమెంట్స్ తీసుకోండి. ఆ m ఈక్వల్ టు n తీసుకుంటే n వరకు తీసుకున్నదే లార్జెస్ట్ సెట్ అవుతుంది, లీనియర్ ఇండిపెండెంట్ సెట్. n దాటడం వల్ల ఏమవుతాయి? లీనియర్ డిపెండెంట్ సెట్ అవుతాయి. మనం ఇంప్రూవ్ చేయాలి. S అనేది లీనియర్ ఇండిపెండెంట్ అయిపోయింది ఆల్రెడీ. S అనేది లీనియర్ స్పాన్ ప్రూవ్ చేస్తే S బేసిస్ అవుతాయి Wకి. అంటే Wకి ఒక ఫైనైట్ బేసిస్ ఉన్నట్టు. ఫైనైట్ బేసిస్ ఉంటే ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ అవుతుంది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్
ఎస్ అనేది బేసిస్ అవ్వాలి. ఎస్ ఈజ్ బేసిస్ ఫర్ డబ్ల్యూ. డబ్ల్యూకి బేసిస్ అవ్వాలి. బేసిస్ అవ్వాలంటే 2 కండిషన్లు. లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ అవ్వాలి. ఆల్రెడీ ఎస్ అనేది లార్జెస్ట్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్. ఇంకా లీనియర్ స్పాన్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఫర్ దిస్ ఇట్ ఈస్ ఇనఫ్ టు ప్రూవ్ దట్ L of S is equals to W. దీని మనం లీనియర్ స్పాన్ అంటాం. L of S ఈక్వల్ ఏమో W అవ్వాలి. లీనియర్ స్పాన్ అయినప్పుడు W అనేది ఫైనైట్ బేసిస్ ఉన్న Wకి. కాబట్టి ఇది ఏమవుతుంది? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. ఫైనైట్ బేసిస్ ఉండాలి. ఈ ఫైనైటే కదా, ఆల్ఫా n వరకు ఫైనైట్. ఇది బేసిస్ సెట్ అయింది అనుకోండి Wకి, అప్పుడు ఇది ఏమవుతుంది? W అనేది ఫైనైట్ డైమెన్షనల్ అవుతుంది. అంటే L of S ఈక్వల్ టు W అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ Wలో వెక్టర్ తీసుకున్నాం. కన్సిడర్ beta belongs to L of S. Wలో వెక్టర్ తీసుకుందాం. అర్థమైందా? దీనికంటే ముందు చూడండి, L of S ఈక్వల్ టు W అని మనం ప్రూవ్ చేయాలి. 2 సెట్ ఈక్వల్ అంటే ఒక దాంట్లో ఒకటి ఉండాలి. దట్ ఈజ్ అంటే L of S కంటైన్డ్ ఇన్ W అండ్ W కంటైన్డ్ ఇన్ L of S అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కేసులో టు ప్రూవ్ L of S కంటైన్డ్ ఇన్ W. చూడండి, S అనేది W యొక్క లార్జెస్ట్ సెట్ కదా, సబ్సెట్. అంటే క్లియర్లీ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W. S అనేది W సబ్సెట్ కాబట్టి L of S కూడా సబ్సెట్ అవుతుంది. చూసారా? L of S సబ్సెట్ W. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? W సబ్సెట్ L of S అని ప్రూవ్ చేయాలి. సో జాగ్రత్తగా వినండి. ఈ థియరం ఏం చెప్తుంది? V of F అనేది FDVS అయితే W కూడా FDVS అని ప్రూవ్ చేయాలి. FDVS అవ్వాలంటే ఫైనైట్ బేసిస్ ఉండాలి. దీనికోసం మనం డైమెన్షన్ V n ఇచ్చారు కాబట్టి n+1 దాటడం వల్ల లీనియర్ డిపెండెంట్. Wలో కూడా n+1 దాటడం వల్ల లీనియర్ డిపెండెంట్. కాబట్టి లార్జెస్ట్ సెట్ ఏమవుతుంది? ఇండిపెండెంట్ సెట్ n వరకే ఉంటాయి. అంటే S అనేది లార్జెస్ట్ ఇండిపెండెంట్ సెట్, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ లార్జెస్ట్. దీంట్లో ఇది Wలో లార్జెస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఏమవుతుంది? S ఆల్ఫా 1 వరకు అవుతుంది. సో S అనేది మనం ప్రూవ్ చేయాలి. బేసిస్ అని ప్రూవ్ చేస్తే ఫైనైట్ కాబట్టి ఫైనైట్ బేసిస్ ఉంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటాం. సో ఫైనైట్ బేసిస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బేసిస్ అని ప్రూవ్ చేయాలి. బేసిస్ అవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ అవ్వాలి. ఆల్రెడీ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్ స్పాన్ అవ్వాలంటే L of S ఈక్వల్ టు W అవ్వాలి. ఒక 2 సెట్లు ఈక్వల్ అవ్వాలంటే ఒక దాంట్లో ఒకటి ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎలా ప్రూవ్ చేసాం? S అనేది Wలో ఉంది కాబట్టి లీనియర్ స్పాన్ కూడా Wలో ఉంటుంది. సరే, రివర్స్ ప్రూవ్ చేయాలి. Wలో వెక్టర్ తీసుకుని అదే వెక్టర్ Sలో ఉందని, L of Sలో ఉందని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం సెకండ్ వన్ ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. B టు ప్రూవ్ L of S W సబ్సెట్ L of S. దీనికోసం Wలో ఒక వెక్టర్ తీసుకోవాలి, అదే వెక్టర్ L of Sలో కూడా ఉండాలి. సో కన్సిడర్ బీటా బిలాంగ్స్ టు Wలో బీటా అనే వెక్టర్ తీసుకుందాం. అర్థమైందమ్మా? అదే బీటా వెక్టర్ L of Sలో ఉండాలి. ఉంటే W సబ్సెట్ L of S వస్తుంది, L of S ఈక్వల్ టు W అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే కన్సిడర్ ఒక సెట్ తీసుకుందాం. కన్సిడర్ బీటా S1 అనే సెట్ తీసుకుందాం. ఎలా తీసుకుందాం? ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n బీటా. అంటే n దాటి తీసుకున్నాం. సిన్స్ S1 కంటైన్ n+1 వెక్టర్స్. n+1 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి S1 అనేది సెట్ అవుతుంది. S1 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. అర్థమైందా? లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది అంటే మనం ఏదైనా ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ A alpha 1 plus A1 alpha 1 plus A2 alpha 2 plus so on plus AN alpha n plus B1 beta 1 is equals to 0. B1 beta equal to 0, not all 0. అన్నీ 0 అవ్వవు. అదే కదా లీనియర్ డిపెండెన్స్ సెట్ అంటే ఏంటి? నాట్ ఆల్ 0. అలా ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకున్నాం. B beta ఈక్వల్ టు 0. ఒకవేళ B వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, సపోజ్
b ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0 అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది ఈ సెట్ 1 అనుకోండి, అప్పుడు 1 ప్లస్ ఏమొస్తుంది a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఇది ఏ సెట్ వస్తుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది. ఇదేంటి లీనియర్లీ ఇండిపెండెంట్, కానీ S1 అనేది ఏంటి లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చిందంటే b0 తీసుకోవడం వల్ల ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోయింది, కానీ లీనియర్లీ డిపెండెంట్ కదా ఈ సెట్ ఏ సెట్ లీనియర్లీ డిపెండెంట్ అవ్వాలి, కానీ b0 తీసుకున్నాం అనుకోండి లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోతుంది. కాంట్రడిక్షన్. దేర్ఫోర్ b నాట్ ఈక్వల్ టు 0. b వాల్యూ 0 కాదు. సో b వాల్యూ 0 కాదు కాబట్టి మనం ఏం రాయొచ్చు నాన్ జీరో ప్రతిదానికి ఏం వస్తు ఉంటుంది. సిన్స్ b బిలాంగ్స్ టు f, b అనే స్కేలర్ ఫీల్డ్లో ఉంది, దేర్ ఎగ్జిస్ట్ b ఇన్వర్స్ బిలాంగ్స్ టు f సచ్ దట్ b ఇన్వర్స్ ఈక్వల్ టు 1. ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది, 0 కాదు కాబట్టి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు దీన్ని, దేర్ఫోర్ 1 implies a1 alpha 1 plus a2 alpha 2 plus 1 plus an alpha n plus b beta is equals to 0. b not equal to 0 కాబట్టి b beta ఏం రాయొచ్చు. సో b beta is equals to ఇవన్నీ అంటే బయటికి వెళ్ళిపోండి, ఏం రాయొచ్చు మైనస్ a1 alpha 1 plus మైనస్ a2 alpha 2 plus so on plus మైనస్ an alpha n ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మొత్తాన్ని b ఇన్వర్స్తో గుణిద్దాం. అప్పుడు ఏమొస్తుంది b ఇన్వర్స్ ఇంటూ b బీటా ఈక్వల్ టు b ఇన్వర్స్తో మల్టిప్లై చేయండి మైనస్ a1 b ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ మైనస్ a2 b ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ మైనస్ an b ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా n. b ఇన్వర్స్ ఇంటూ b 1 కదా వచ్చింది కాబట్టి 1 రైట్ 1 ఇంటూ బీటా బీటా. సో బీటా ఈక్వల్ టు ఏమొచ్చిన ఆన్సర్ మనకి మైనస్ a1 b ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ మైనస్ a2 b ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ మైనస్ an b ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా n. అంటే ఇప్పుడు ఇవన్నీ కాన్స్టెంట్స్ అనుకోండి, వీటిని c1 అనుకోండి, సపోజ్ c1 c2 అనుకోండి, దట్ ఈక్వల్ టు c1 ఆల్ఫా 1 ప్లస్ c2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ cn ఆల్ఫా n. ఇదేంటి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్. అంటే దేంట్లో ఉన్నట్టు బిలాంగ్స్ టు LS. ఎస్ సెట్లో ఆల్ఫాస్ ఉన్నాయి కదా, అంటే LRS ఇది లీనియర్ కాంబినేషన్. అంటే డేటా ఏమొచ్చింది LRSలో ఉంది. డేటా దేంట్లో తీసుకున్నాం Wలో తీసుకున్నాం, దేంట్లో వచ్చింది LRSలో వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి W ఈజ్ కంటైన్డ్ ఇన్ LRS. LRS కంటైన్డ్ ఇన్ W కంటైన్డ్ LRS కాబట్టి W ఈక్వల్ టు LRS. దేర్ఫోర్ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, లీనియర్ స్పాన్ అయింది కాబట్టి బేసిస్ అవుతుంది. అర్థమైందా? సో ఇది అర్థమైందన్నమాట. మనం W కంటెంట్ ఇన్ LRS అని ప్రూవ్ చేయాలంటే Wలో ఒక వెక్టార్ తీసుకోవాలి. దీనికోసం S1లో ఆల్ఫా n దాటి ఒక వెక్టార్ తీసుకున్నాం, అంటే n+1 వెక్టార్స్ కాబట్టి లీనియర్లీ డిపెండెంట్. అంటే మనం ఇలా రాసుకోవచ్చు, లీనియర్ కాంబినేషన్ రాసుకోవచ్చా. లీనియర్ డిపెండెంట్కి నాట్ ఆల్ 0. సపోజ్ b 0 అయిపోయింది అనుకోండి, ఇది ఆల్ఫా n వరకు వస్తుంది, ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోతుంది ఎందుకంటే ఆల్ఫాలు ఓన్లీ. కానీ ఇది ఏమవ్వాలి లీనియర్లీ డిపెండెంట్ అవ్వాలి కాంట్రడిక్షన్. కాబట్టి b ఖచ్చితంగా 0 అవ్వకూడదు, అప్పుడే లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. లీనియర్లీ డిపెండెంట్ అవ్వాలి అంటే b 0 అవ్వకూడదు. b 0 అయిపోతే ఆల్ఫా n వరకే వస్తుంది కాబట్టి ఆల్ఫా n వరకు ఉన్నగానే ఏంటి లీనియర్లీ ఇండిపెండెంట్, అవునా? అందువల్ల b ఖచ్చితంగా 0 అవ్వకూడదు. b 0 అవ్వకూడదు కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ రెండు గుణిస్తే 1. సో ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాం ఒకటి, ఈ b బీటా ఎటువంటి మొత్తం అన్నట్టు పట్టుకెళ్ళిపోండి, మొత్తం b ఇన్వర్స్తో గుణించండి, అప్పుడు బీటా ఈక్వల్ టు వస్తుంది. వీటిని c1 c2 అనుకోండి. అంటే ఇదేంటి మరి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ s కదా. సో LRS బీటా అనేది ఏంటో LRS. దేర్ఫోర్ W సబ్సెట్ LRS. దేర్ఫోర్ W ఈక్వల్ టు LRS. అంటే s అనేది లీనియర్ స్పాన్ అనేది లీనియర్ ఇండిపెండెంట్ అయింది. ఇక్కడ కన్క్లూషన్ రాదు. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, దేర్ఫోర్ S ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ W and LRS equal to W కాబట్టి మనం ఏం రాయొచ్చు, W ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ విత్ డైమెన్షన్ W less than or equal to n.
అని చెప్పచ్చు. ఫైనైట్ డైమెన్షన్ అవ్వాలంటే దానికి ఒక ఫైనైట్ బేసిస్ ఉండాలి. ఆ ఫైనైట్ బేసిస్ని మనం ఎస్ అని తీసుకున్నాం. ఎస్లో వెక్టర్స్ ఆల్ఫా n వరకు ఫైనైటే కదా, అది బేసిస్ అని ప్రూవ్ చేస్తాం కదా. దేర్ఫోర్ ఎస్ ఈజ్ బేసిస్. ఎస్ ఫార్మ్ బేసిస్ ఫర్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఎస్ బేసిస్ అయింది కాబట్టి డబ్ల్యూని ఏమంటాం? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఇది తీరం. హెన్స్ ప్రూవ్డ్. అర్థమైందా? థ్యాంక్ యూ.